హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలిసినట్టుగా నేను బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నాను కదా. ఈ రోజు ఎపిసోడ్ ఏమైంది, ఏం జరిగింది అదంతా ముచ్చట్లు పెట్టుకుందాము. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే సూపర్ గా అనిపించింది. చాలా బాగా గేమ్స్ ఆడారు, గేమ్స్ పెట్టారు కూడా. ఈ రోజు అయితే ఎమోషనల్ గా ఫీల్ చేశారు. నిన్న మొత్తం గేమ్ ఫైర్ ఫైర్ గా అయిపోయింది, ఈ రోజు మొత్తం ఎమోషనల్ గా అయిపోయింది అనమాట. నిన్న జరిగిన సంచాలకగా చేసిన దాని తర్వాత దాని గురించి ఆలోచిస్తుంది అనమాట. చేసినప్పుడు ఆలోచించకుండా చేసినంత అయిపోయినాక ఆలోచిస్తే ఏం లాభం లేదు దానికి. నిన్నటి వరకు నీ తీర్మానం అయిపోయింది, ఇంకెందుకు ఏడుపు? నాకు అర్థం కాదు. అది అంతా జరిగింది, నేను కరెక్టా కాదా అని ఇంకెందుకు ఆలోచించుడు? ఒక్కసారి డిసిషన్ తీసేసుకున్నాక మళ్ళీ ఆలోచించే అవసరం లేదు. మళ్ళీ దాన్ని ఫీల్ అయ్యి నేను కరెక్ట్ చేశానా లేదా అని చెప్పేసి నిఖిల్ కరెక్ట్ పాయింట్ చెప్పాడు అక్కడ. నీ క్లానే నిన్ను ఎంకరేజ్ చేసింది సంచాలక. నీ క్లాన్ వాళ్ళే నీ మీద ఎగబడ్డారు. నీ క్లాన్ వాళ్ళే చేయడం వల్ల నువ్వే ఆఖరికి పప్పు అయిపోయాను. ఫైనల్ గా నిఖిల్ చెప్పింది అయితే కరెక్ట్. ఎవరి క్లాన్ నుంచి వచ్చింది అయితే ఏముంది, సంచాలకగా నీ పని ఏంటి? కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం. నీ కంట్లో నువ్వు చూసింది నువ్వు చెప్పడం వరకే. వాళ్ళు ఒర్రుతున్నారు, వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు మీదకి వస్తున్నారు అంటే అవన్నీ నీకు అనవసరం. సంచాలకగా నీ పని ఏముంది అది చెయ్యాల్సింది. దాని గురించి ఫీల్ అయితే ఏమీ న్యాయం లేదు. ఏమి ఇంకా అయిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే కూడా ఏం జరగదు ప్రేరణ. నాకు అదే అనిపించింది. అండ్ నెక్స్ట్ సోనియా విష్ణుప్రియ ఈరోజు ఎపిసోడ్ లో మాట్లాడుతుంటే అక్కడ బ్రెడ్ కాల్చుకుంటున్నారు అనమాట. దాని గురించి విష్ణుప్రియ అనగానే సోనియా అక్కడ నుంచి సైలెంట్ గా లేచి వెళ్ళిపోతుంది. నిఖిల్ పక్కన కూర్చొని నిఖిల్ అదే అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కూర్చోబెడితే లేదు వదిలేసి నేను వెళ్ళిపోతా అని చెప్పి అన్నది. వెళ్తుంటే మళ్ళీ ఆపి ఇంకా నాకు నచ్చది అవన్నీ. ఒకరిని ఒక పని చేసినప్పుడు ఒకరిని అని చూపించడం నాకు ఈ పిల్లి ఎప్పుడు అంతే. ఏ దానికైనా కూడా ఎవరేం చేసినా కూడా అలానే చెప్తుంది. నాకు నచ్చదు అంటే నువ్వు చేసే పనులు కూడా మాకు నచ్చుతలేవు కానీ మేము చూస్తలేమా? నువ్వు కూడా అలానే చూడాలి. నీకు ఇంకోళ్ళు నచ్చినప్పుడు మాకు కూడా నచ్చుతలేదు మాటని ఇంకో ఎదుటి మనిషి ఏం మాట్లాడుతుందో మాట్లాడనీయవు నువ్వు. ఆ పిల్ల అంటే నీకేమవుతుంది? ఆమె వేరేల గురించి అన్నదేమో. నువ్వెందుకు ఇదయ్యి నేను అక్కడ నుంచి వెళ్ళిపోతా సైలెంట్ అంటే నువ్వు మాట్లాడినప్పుడు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ నువ్వు మాట్లాడనీయవే ఎదుటి వాళ్ళని. ఆన్సర్ ఇయ్యనీయవు అసలు నువ్వు. నాకైతే అదే అనిపించింది. ఆ పిల్ల ఎప్పుడు అట్లనే చేస్తుంది, నాకు నచ్చది. వాళ్ళు చేసుకుంటే వీళ్ళు చేసుకుంటే ప్రతిదీ ఏదో ఒకటి అంటది అని అంటే అది తన ఇష్టము. నువ్వు నామినేట్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా టాస్క్ లో కానీ మీదకి వెళ్ళి మాట్లాడతావు. ఎదుటి పర్సన్ ఏం మాట్లాడుతున్నాడు వినవు, అర్థం చేసుకో, మాట్లాడి నీయో ఫస్ట్. నువ్వు ఎలాంటి మెంటాలిటీతో ఉన్నావో ఎదుటి వాళ్ళు కూడా అలానే మెంటాలిటీతో ఉండరు అనమాట. నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేసింది కూడా కరెక్టే వాళ్ళ దృష్టిలో. ఏదో తను చెప్పిందేమో దానికి నువ్వు వెళ్ళిపోవడం, రియాక్ట్ అవ్వడం నాకు అసలు నచ్చలేదు. నువ్వు నామినేషన్స్ లో మాట్లాడించినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి వాళ్ళకు ఒక గ్యాప్ స్పేస్ ఇచ్చినప్పుడు అది నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే దానికి అర్థం ఉంటది. నువ్వు అక్కడ మాట్లాడనీయకుండా ఈ పిల్ల అంతే అని అంటే నువ్వు కరెక్ట్ గా ఉంటే ఆమెను అనే అవసరం కూడా నీకు లేకపోతుండే. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ రోజు మొత్తం ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ చేశాడు మొత్తం పర్సన్స్ ని అనిపించింది బిగ్ బాస్. మంచిగా ఉంది ఎపిసోడ్ చూడడానికి. కొంచెం ఎమోషనల్ గా కూడా నేను ఫీల్ అయ్యాను. మీరు ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు కానీ నాకు కొంచెం టచ్ అయ్యింది నాన్న అనగానే. అండ్ ఫస్ట్ గేమ్ అంటే ఒక టాస్క్ లాగా చిన్న ఎంటర్టైన్మెంట్ చేశారు. బాటిల్ ని ఎటువైపు తిప్పితే ఎవరి వైపు ఆగితే వాళ్ళకి ఒక చిన్న టాస్క్, ట్రూత్ అండ్ డేర్ అనమాట. అందులో ట్రూత్ ఎంచుకున్న వాళ్ళు ట్రూత్ ఎంచుకున్నారు, డేర్ ఎంచుకున్న వాళ్ళు డేర్ ఎంచుకున్నారు. అందులో సంచాలకగా శేఖర్ భాష గారు అనమాట. అయితే యష్మిని ట్రూత్ ఆర్ డేర్ అడిగితే ట్రూత్ అని చెప్తుంది. కరెక్ట్ క్వశ్చన్ వేశారు. నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత చెప్పకూడని అబద్ధం ఏదైనా దాచి ఉంటే అది చెప్పు అని అంటే ఇంకా నవ్వుతాడు అనమాట. అంటే నవీల్ని చూస్తుంటే ఇంకా తను చికెన్ ఇలా అని అది ఓవర్ చేసినాడు అనిపించింది నాకు. ఇలా అని చెప్పేసి చికెన్ అని చెప్పింది. అండ్ నెక్స్ట్ నైనిక కూడా, అంటే ఇంకా ఉన్నారు కానీ నేను మెయిన్ పర్సన్ కి చెప్తున్నాను. నైనికకు కూడా ఇచ్చిర్రు డేర్ అని చెప్పింది. నైనిక డేర్ అనగానే స్విమ్మింగ్ పూల్ లో ఒకళ్ళని పడేయాలని చెప్పేసి శేఖర్ భాష అనగానే ఆమె ఏకంగా డైరెక్ట్ ఎసరు పెట్టింది శేఖర్ భాషని అనమాట. ఆయననే తీసుకుపోయి లాగేసేసరికి శేఖర్ భాష ఆమెను కూడా లాగేశారు. ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియకి నాగమణి కంట పోల్ డాన్స్ ఆడమని చెప్తారనమాట డేర్ కి.
అసలు అది డేర్ అనిపించలేదు నాకు. పోల్ డాన్స్ అసలు డాన్సర్ విష్ణుప్రియ. డాన్స్ చాలా బాగా ఆడుతది. అసలు ఎందుకు షై ఫీల్ మంచిగా ఆడాల్సిందే అనిపించింది. మేబీ మంచిగా ఆడి ఉంటే బిగ్ బాస్ సాంగ్ ప్లే చేసేవాడు కావచ్చు రిక్వెస్ట్ చేసి ఉంటే. రిక్వెస్ట్ చేయకపోయినా ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఒక మంచిగా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆడింటే కంపల్సరీ సాంగ్ వచ్చేది అనిపించింది. అండ్ మంచిగా ఆడలేదు విష్ణుప్రియ. కొంచెం డాన్స్ బయట ఎట్లా ఆడుతుంది అలా ఆడాల్సింది. కొంచెం షై ఫీల్ అయింది. ఎందుకు అట్లా చేసిందో తెలియదు. కొంచెం ఆడాల్సిందే అని అనిపించింది. అండ్ నాగమణి కంటే డేర్ అంత ఈజీ. ఆమె డేరే కాదు అది, ఈజీగా ఇచ్చేసిండు డాన్స్. ఆ పోల్ డాన్స్ ఆడితే చాలు అని చెప్పేసి. నెక్స్ట్ ఆదిత్య గారు విష్ణుప్రియ ఇచ్చిండ్రు ఆదిత్య గారికి డేర్. లిప్స్టిక్ పూసుకొని కూర్చోాలి టాస్క్ అయ్యేంత వరకు. మంచిగా పర్ఫామ్ చేశారు. మంచిగా అంటే అది కూడా ఉండాలి కదా. లిప్స్టిక్ పూసుకున్నాడు అంటే ఒక డేర్. మంచిగా ఇట్లా యాక్షన్ చేసుకుంటూ వచ్చి కూర్చున్నాడు. అన్నారు అనమాట అందరూ. మంచి ఓకే మంచి పర్ఫార్మెన్స్ చేసిండు అండ్ లిప్స్టిక్ పూసుకున్నాడు. నాకు కూడా మంచిగా అనిపించింది. అంటే డేర్ అంటే మనకు కూడా కావాల్సింది అదే, జుట్టు కత్తిరించుకోవడము లేదంటే నిఖిల్ కూడా పర్ఫామ్ చేశారు అనమాట. డేర్ తీసుకున్నారు చీర కట్టుకోవాలి నడువు కనిపించాలి అని చెప్పేసి. చిన్న ఫన్నీగా అనిపించింది. మంచిగా ఉన్నాయి. అఖిల్ అయితే ఇరుగా తీసాడు డాన్స్ చీర కట్టుకొని. మస్తు ఆడిండం మస్తు అనిపించింది. ఇది కదా మనకు కావాల్సింది నిఖిల్ దగ్గర నుంచి. సూపర్ గా నీ ఫ్యాన్స్ అందరు కూడా ఎంటర్టైన్ అయ్యుంటారు. నిఖిల్ నువ్వు అనుకున్నది ఇచ్చావు. సెకండ్ వీక్ లో చాలా డల్ అవుతున్నావు, చాలా వీక్ అవుతున్నావు అని చాలా ఇది ఫీల్ అయ్యాము. నేను ఎపిసోడ్ గా చూసిన ప్రకారం నాకు అనిపించింది. ఇప్పుడు మాత్రం నువ్వు చాలా బ్యాక్ వచ్చేసావు మొత్తం కూడా. నిన్నటి వరకు గేమ్ కూడా సూపర్ ఆడావు. ఈ రోజు కూడా నువ్వు అది దాన్ని ఒక డేర్ ని ఛాలెంజ్ గా తీసుకొని ఆ చీర కట్టుకొని ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈ రోజు తీసావు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇది ఇక్కడ వరకు బాటిల్ తోనే గేమ్ ఆడడం టాస్క్ చిన్న టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ఎమోషనల్ ఫీల్ గా టచ్ చేశారు అనమాట. ఏంటిదంటే 2 పర్సన్స్ కి సంబంధించిన ఇంట్లో నుంచి వాళ్ళకి కనెక్ట్ అయ్యే గిఫ్ట్స్ అనేది తీసుకొస్తాము. అందులో 2 మెంబర్స్ నుంచి ఒక మెంబర్స్ కి సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గర లాలీపాప్స్ ఉంటాయి. మీరు ఎవరికైతే ఆ గిఫ్ట్ పొందాలి అంటే దొరకాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అది లాలీపాప్ వాళ్ళకి ఇచ్చి రీజన్స్ చెప్పండి అని చెప్పేసి అంటారు. ఫస్ట్ వచ్చింది నిఖిల్ వాళ్ళ నాన్నగారి షర్ట్ అండ్ అభయ్ వాళ్ళ నాన్నగారి వాచ్ వచ్చింది అనమాట. కొంచెం ఇద్దరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అండ్ నిఖిల్ చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అండ్ స్ట్రెంత్ చాలా ఉంది. అభయ్ గారికి ఆ వాచ్ ఉంటే బాగుంటుందని చాలా మంది ఎక్కువ లాలీపాప్స్ అనేది అభయ్ గారికి వెళ్ళాయి. అండ్ అలాగే నైనికకి అండ్ సీతుకి ఇద్దరికి బొమ్మలు వచ్చాయి అనమాట. నైనికకి ఎలిఫెంట్ బొమ్మ, సీతుకి చిన్న డాల్ లాగా చిన్న బొమ్మ వచ్చింది. ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. కానీ సీటు ఏం చెప్పిందంటే నైనిక ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఇచ్చిందంటే. నైనిక రీజన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్పింది. ఆ స్మెల్ అనేది నాకు తెలుస్తుంది. ఆ క్లాత్ ఏదైతే సెట్ దానిపైన ఉందో ఆ స్మెల్ నాకు ఇష్టం, నేను చాలా కనెక్ట్ అవుతానని చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది. అందరు ఎక్కువ లాలీపాప్స్ కూడా నైనికాకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నబీల్ అనమాట. పృథ్వీ వాళ్ళ నాన్న ఆగస్ట్ 15th మరణించారంట. అండ్ నబీల్ వాళ్ళ నాన్న ఆగస్ట్ 15th బర్త్డే అనమాట. సో రెండు సింక్ అయ్యాయి. నబీల్ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు, పృథ్వీ కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఇద్దరు ఏమని చెప్పారంటే పృథ్వీ ఏమన్నాడు, నబీల్కి ఇచ్చేయండి నాకు పర్లేదు ఆ ఫోటో లేకపోయినా, మా నాన్న నా వెనకాల ఉండగానే. ఇక నబీల్ కూడా అదే మాట అందుకున్నాడు, నాకు కూడా ఆ ఫోటో ఇవ్వకపోయినా పర్లేదు కానీ నాకు కూడా మా నాన్న నా వెనుక ఉన్నాడు, నా హార్ట్ లో ఉన్నాడు అని చెప్పేసి ఇద్దరు అన్నారు. ఇద్దరు అనకపోయినా ఇద్దరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారు. అందరు కలిసి లాలీపాప్స్ నబీల్కి ఇవ్వడం జరిగింది. పృథ్వీ ఫోటో వెళ్ళిపోయింది అనమాట. అండ్ శేఖర్ భాష గారు ఒక డైలాగ్ చెప్తారండి. ఆల్రెడీ ప్రోమోలో ఇచ్చారు, టీవీలో కూడా టెలికాస్ట్ అయింది, అందరు చూసారు. అబ్బా హ్యాండ్స్ ఆఫ్ అనిపించింది అనమాట. మనకి నాన్న విలువ అంటే మనము నాన్న అయ్యేంత వరకు తెలీదు అని అన్నారు. ఈడ టచ్ అయింది తెలుసా అండి, మస్తు చెప్పిండు డైలాగ్. ఒక హ్యాండ్స్ ఆఫ్ ఇచ్చేయాలి అతనికి. సూపర్, ఎన్నో జోక్స్ వేసాడు. దోమ అది ఇది అని చెప్పేసి కొన్ని చాలా జోక్స్ వేశారు శేఖర్ భాష గారు. కానీ ఆ డైలాగ్ కి మాత్రం ఏకదమ్ చెప్పారు, హార్ట్ ని ఇట్లా టచ్ చేశారు. ఎన్ని జోక్స్ వేసినా ఏదో కుళ్ళు జోకుల్లే, ఏదో మాట వరుస జోకుల్లే, ఏదో టైం పాస్ జోకుల్లే, ఇట్లా ఇట్లా తీసి పడేసినట్టు జోకుల్లే అన్నట్టు అనుకున్నాం. కానీ ఆ మాత్రానికి నవ్వినాం. కానీ అంతవరకు టచ్ అయ్యేంత వరకు నవ్వు రాలేదు ఇన్ని రోజులు. కానీ
ఆ మాట ఆ వర్డ్ అయితే ఏదైతే చెప్పాడో మస్తు అనిపించింది నిజంగానే. ఒక నాన్న విలువ, నాన్న కష్టం, కొడుకు అన్ని చెప్పుకోలేడేమో కానీ అదే కొడుకు రేపు నాన్న అయినప్పుడు ఈ నాన్న చెప్పుకోనివన్నీ కూడా ఆ కొడుకుకి తెలుస్తుంది. అండ్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్క అక్క చెల్లెలకు కానీ ఒక్కొక్క రిలేషన్స్ కి ఒక్కొక్క కనెక్టివిటీ ఉంటది. సో నాన్నకి చాలా పెద్ద కనెక్షన్ ఉంటది. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. నాకు కూడా హార్ట్ టచ్ అయింది. సూపర్ గా చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగమణి కంటే స్టార్ట్ చేశారండి గేమ్. మస్తు అనిపిస్తుంది. మస్తు ఆడుతున్నాడు. మనం ఫస్ట్ వీక్ లో ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది అని అనుకున్నా గానీ మస్తు ఆడుతున్నాడు. మంచిగా ఆడుతున్నాడు. ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలి. మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఆ మొత్తం ఏమంటారు వాళ్ళ పికిల్ తీసుకెళ్లి మొత్తం బిన్ బ్యాగ్ లో మొత్తం లోపలికి పెట్టేశాడు. యష్మిని మొత్తం మసాజ్ చేయించుకున్నాడు. పాటలు పాడారు. అండ్ యష్మి అడగంగా మంచి 3 వర్డ్స్ చెప్పు నా గురించి, పాజిటివ్ వర్డ్స్ అని చెప్తే చెప్పింది. అక్కడికైతే తీసిచ్చిండు పికిల్ తీసిచ్చినాక ఆయన పౌచ్ తీసి దాచిపెట్టారు. మళ్ళీ అక్కడ సాంగ్ పాడమంటే సాంగ్ పాడారు. డాన్స్ ఆడలేకపోయాడు. ఓకే ఎంటర్టైన్ అయ్యాము. మంచిగా ఆడారు. దాచిపెట్టడం, మసాజ్ చేయించుకోవడం, పొగడపించుకోవడం మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్ ఇంకా నాగమణి కంట పడుకోకుండా 12:30కి లేచి దొంగతనం చేసి అన్ని దాచిపెట్టిండు. నెక్స్ట్ డే ఏమవుతుందో తెలియదు. రేపు నాగార్జున గారు వస్తారు. మనం స్టేజ్ పైన టెలికాస్ట్ చేస్తే నాగార్జున సార్ తో పాటు మనం కూడా చూస్తాం ఆ ఎపిసోడ్. చూద్దాం ఎవరెవరు ఏం రియాక్ట్ అవుతారో ఏమవుతారో చూద్దాం. అండ్ ఈరోజు మొత్తం ఎమోషనల్ గా కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్. చాలా బాగుంది చూడ్డానికి. నిన్న మొత్తం గేమ్ కోసం ఫైర్ అయితే ఈరోజు మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఇకపైన ముందు ముందు ఇంకా మస్తు ఎపిసోడ్స్ వస్తాయి. మనం చాలా చూడాలి. అండ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. బాయ్.